మత్స్యకార జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి సర్కార్ చిత్తశుద్ధితో ముందుకెడుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇబ్బందులు ఎన్ని ఉన్నా వారికి వెన్నంటి ఉంటామని హామీనిచ్చారాయన. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సెగ్మెంట్లో చంద్రబాబు పర్యటించారు. బుడగుట్లపాలెంలో మత్స్యకార భరోసా పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. పలు కుటుంబాలకు సీఎం మత్స్యకార భృతి అందించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబానికి భృతిని 10,000 నుంచి 20,000కు పెంచి కూటమి సర్కార్ అందిస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వచ్చానన్న చంద్రబాబు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. అందుకోసం ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% ఏపీ నుంచే ఉంటుందని తెలిపారు చంద్రబాబు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కానీ, బాగా అలలు పెరిగినప్పుడు కానీ, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ, బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల, రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది, మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే